ఆదాయం 8గా మరియు వ్యయము 11గా కనిపిస్తా ఉంది. ఆదాయము ఎక్కువగా ఉన్నప్పటికీ ఖర్చు దానికి ఎక్కువగా ఉంది కాబట్టి వీరు ఆచితూచి ఖర్చులు చేసుకోవాల్సిందిగా ఇక్కడ గోచరిస్తా ఉంది. రాజ్యపూజ్యం 1గా మరియు అవమానం 7గా ఉంది. మిమ్మల్ని పొగిడేటువంటి వాళ్ళు ఒకరై ఉంటే మిమ్మల్ని తిట్టేటువంటి వాళ్ళు 7గా ఉన్నారు కాబట్టి జాగ్రత్త వహించాల్సిందిగా ఇక్కడ మనకు గోచరిస్తా ఉంది. ఇక గురు శని రాహుకేతు గ్రహాలను మరియు ఇతర గ్రహాలను ఈ రాశి యందు మనము పరిశీలించినట్లయితే ఇక ఇతర వాళ్ళకి వీరికి అభిప్రాయ భేదాలు అనేటువంటి చాలా కొట్టొచ్చినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. కాకపోతే అందులో చాకచక్యత అనేటువంటి ప్రదర్శించి వీళ్ళు ముందుకు వెళ్తారని చెప్పేసి మనకి ఇక్కడ గోచరిస్తా ఉంది. తర్వాత కోపముతో చేసేటువంటి పనులు ఏదైతే ఉన్నాయో దాని వల్ల ఈ మిథున రాశి వాళ్ళు వాళ్ళే బాధపడతారని చెప్పేసి మనకి ఇక్కడ పంచాంగంలో గోచరిస్తా ఉంది. తర్వాత వారి యొక్క మాటలతో ప్రజలను ఆకట్టుకునేటువంటి అవకాశం కూడా ఇక్కడ చాలా ఉంది. చమత్కారమైనటువంటి మాటలు మాట్లాడుతూ వారికి పిరికితనం లేదు అని చెప్పేసి ముందుగా ప్రజలకు ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. తర్వాత కొన్ని విషయాలలో నష్టపోతూ ఉంటారు. అనుకూలమైనవైతే అధికారము చలాయిస్తూ ఉంటారు. కాకపోతే తలవంచుకొని కొన్నిసార్లు అవమానాలకు గురి కావాల్సినటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. వీరికి అదృష్టము చంచలముగా ఉంటుంది. శాశ్వతమైన భోగభాగ్యాలు అనుభవించేటువంటి అవకాశం లేదు. దేని యందు కూడా సంపూర్ణత్వం కలిగి ఉండరు. ప్రేమ యందు మోసపోవుదురు. తర్వాత విద్య యందు కూడా రాణించగలరు అని చెప్పేసి ఇక్కడ మనకు మిథున రాశి వారి యొక్క ఫలితాలను చూసినట్లయితే గోచరిస్తా ఉంది.